ఏపీలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు తగ్గడమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గత 6 నెలలుగా తక్కువగానే జీఎస్టీ వసూళ్లు అవుతున్నాయి. డిసెంబర్లో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 8% పెరుగుదల ఉండగా ఏపీలో మాత్రం 6% తగ్గుదల ఉంది. అంతేగాక రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం పడిపోయిందన్న కాక్ కూడా చెప్పడం ఆందోళన కలిగించేలా ఉంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం దేశం అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని చెప్పడానికి సూచిక లాంటిది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత 6 నెలలుగా సరైన ఆదాయం లేక రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. జీఎస్టీ వసూళ్లు తగ్గడమే ఇందుకు నిదర్శనం. జీఎస్టీని 2017లో ప్రవేశపెట్టినప్పటి నుంచి వసూళ్లలో భారీ వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం గత 6 నెలల నుంచి తిరోగమనం బాట పట్టింది. ఒకవైపు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోవటం, మరోవైపు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయడం, ఇంకోవైపు కమిషన్ల కోసం మైనింగ్, పోర్టు, ఇతర కీలక కార్యకలాపాలను కూటమి నేతలు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా వరుసగా పండుగలు ఉండే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో వ్యాపారులతో పాటు రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ ఈ ఏడాది ధరల పెరుగుదల, పనులు లేకపోవడం, గత 5 ఏళ్లు కొనసాగిన సంక్షేమ పథకాలను 7 నెలలుగా నిలిపివేయడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. దీనికి నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 10%, డిసెంబర్లో 6% తగ్గడమే నిదర్శనం. గత 6 నెలల్లో ఒక్క అక్టోబర్ నెల మినహా మిగిలిన అన్ని నెలల జీఎస్టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా విడుదల చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 8% పెరిగితే మన రాష్ట్రంలో 6% తగ్గుదల నమోదైంది. గత ఏడాది డిసెంబర్లో 3,545 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది 3,315 కోట్లకే పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని పెద్ద రాష్ట్రాలు వృద్ధి రేటును నమోదు చేయగా ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే క్షీణతను నమోదు చేయటం గమనార్హం. గతేడాది జూలై నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు చూస్తే 3.63% తగ్గి 21,771 కోట్ల నుంచి 20,979 కోట్లకు పడిపోయాయి. ఏపీలో 7 నెలలుగా వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాయకులు కమిషన్ల కోసం మైనింగ్ వ్యాపారులను బెదిరించడం వల్ల కార్యకలాపాలు నిలిపివేశారు. దీంతో మైనింగ్ ప్రక్రియతో పాటు వీటి ఆధారంగా పనిచేసే పరిశ్రమలు మూతపడ్డాయి. ఉచిత ఇసుకను కాగితాలకే పరిమితం చేస్తూ కొందరు నేతలు సిండికేట్లుగా మారి ధరలను భారీగా పెంచేశారు. దీంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇవన్నీ జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేయడంతో పాటు డ్వాక్రా మహిళలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు తగిన సాయం క్రమం తప్పకుండా అందించడం వల్ల అన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తిని పెంచిందని గుర్తు చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం, రైతులు, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించకపోవటం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు. ఇది జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని, ఏపీలో సొంత పన్ను ఆదాయం తగ్గిపోయిందని, ముఖ్యంగా అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్న విషయాన్ని కాగ్ తాజా నివేదికలో స్పష్టంగా పేర్కొంది.